ఈశ్వరానుగ్రహం చేత ఈనాడు సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాంతర్గతంగా సుందరకాండకి చేరుకున్నాం. ఇత పూర్వం సుందరకాండ మీద ప్రవచనం చేసేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాడు. కానీ సంపూర్ణ శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ ప్రవచనం చేయడం అనేటటువంటిది ఇదే ప్రారంభం. అందుచేత అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సర్వేశ్వరుడి పాదార విందములకు సాంజలిబంధకంగా శిరసు తాటించి పునః ప్రణమిల్లుతూ వాటి కార్యక్రమంలో సుందరకాండని ప్రారంభం చేద్దాం. నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక మాట చెప్పుకున్నాం. స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడం కోసమని, నేను ఇక్కడి నుంచి బయలుదేరినట్టయితే భూమి నా యొక్క పాద తాడనమును తట్టుకోలేదని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీదకెక్కి పాదములను ఉంచినటువంటి వారై ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో సుందరకాండ ప్రారంభమవుతుంది. మనకి చిత్రం ఏమిటంటే, మహర్షి అన్ని కాండలకి సంబంధించినటువంటి పేర్లు మనకు అర్థమయ్యేటట్లుగా పెట్టారు. అన్ని కాండలలోనూ కూడా బాలకాండ అంటే అర్థమైపోతుంది, రాముడి యొక్క బాల్యం విశేషంగా వర్ణింపబడినది అని కాదు దాని అర్థం. కానీ రాముని యొక్క జననము, రాముని యొక్క బాల్యము కొంతవరకు స్పృశింపబడింది కాబట్టి బాలకాండే. కాదు బాలుడిలాగా బాలుడు, జ్ఞాని, పిశాచము వీళ్ళందరినీ ఒకటిగా చెప్తారు. అందుకని అపారమైనటువంటి జ్ఞాని బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క కథ విశేషంగా చెప్పబడింది కాబట్టి బాలకాండ. అయోధ్యకాండ అంటే మీకు తెలుసు, అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలను వర్ణించింది కాబట్టి అయోధ్యకాండ. తదనంతరం సీతారాముల యొక్క అరణ్యవాసం గురించి వర్ణించినటువంటి కాండ అరణ్యకాండ. తదనంతరం కిష్కింధలో జరిగినటువంటి విశేషాలను వర్ణించినటువంటి కాండ కనుక కిష్కింధకాండ. యుద్ధకాండ సరే తెలిసిపోతుంది, అదంతా రామరావణ యుద్ధానికి సంబంధించినటువంటి కాండ, లేదా రాక్షస వానర సంగ్రామమునకు సంబంధించినటువంటి కాండ. కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి ఒక గమ్మత్తు చేశారు. కథకి సంబంధించినటువంటి పేరు పెట్టలేదు, పెట్టకుండా దీన్ని సుందరకాండ అని పిలిచారు. సుందరకాండ అని పిలిచారు కాబట్టి అందులో ఒక సుందరుడికి సంబంధించినటువంటి కథ ఉండాలి. ఎవరా సుందరుడు? మనకి సుందరకాండలో ప్రధానంగా కనపడేటటువంటి వారు స్వామి హనుమ. అందుకని హనుమ సుందరుడు అనాలా, రామచంద్రమూర్తి సుందరుడు అనాలా, లేకపోతే సీతమ్మ తల్లి సుందరి అనాలా? ఎందువల్లది సుందరకాండ అంటే పెద్దలు మనకు ఒక గమ్మత్తైనటువంటి జవాబు చెప్పేశారు. వారేమన్నారంటే, సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం అన్నారు. అందులో ఉన్న రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు. సరే, సీతమ్మ తల్లి సంగతి చెప్పనే అక్కర్లేదు, సాక్షాత్ బాలా త్రిపుర సుందరీ స్వరూపం. స్వామి హనుమో ఆత్మదర్శనం చేసినటువంటి యోగి స్వరూపుడైనటువంటి సౌందర్య రాశి. ఆ అశోకవనమో అదంతా సౌందర్యం, లంకాపట్టణం సౌందర్యం, మంత్రం సౌందర్యం. ఇంకా మరి అందులో సుందరం కానిదే ఉంది, సుందరే కిమ్న సుందరం, అందులో సుందరం కానిదే ఉంది, అన్ని సౌందర్య భరితాలే అన్నారు. అయితే మనకి అనుకోవడానికి మాత్రం 2 ప్రధానమైనటువంటి తేడాలు కనపడతాయి. మీకు పాలకాండ ప్రారంభం దగ్గర నుంచి నిన్న పూర్తయినటువంటి కిష్కింధకాండ వరకు రామచంద్రమూర్తిని ప్రధానంగా పెట్టుకుని మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంటాయి రామాయణంలో. కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి గమ్మత్తు, రాముడు కనపడడు. సుందరకాండలో ఎక్కడా రామునికి సంబంధించినటువంటి విశేషం ఉండదు. అంటే రాముడి యొక్క ప్రత్యక్షమైనటువంటి కదలిక మనకి కనపడదు. కానీ రామ కథ, రామనామము, రాముని యొక్క సౌశీల్యము, వీటికి సంబంధించిన గొప్పతనం ఏమిటో మనకి వర్ణింపబడుతుంది. అందుకే మహర్షి ప్రారంభం చేస్తూనే ఒక గమ్మత్తు చేశారు. కిష్కింధకాండని చివరికి వెడుతుండగా రామ కార్యం మీద వెడుతున్నటువంటి వానరులకి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి యొక్క జాడ చెప్పడంలో మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలొచ్చాయి. రామ కథా బలం ఎటువంటిదో, రామనామానికి ఉన్న బలం ఎటువంటిదో, రామ కార్యానికి రామకార్యంలో విడుతున్నటువంటి వారికి చేసేటటువంటి సహాయము యొక్క ప్రతిఫలము ఎంత స్థితిలో ఉంటుందో
మనకి నిరూపిస్తుంది కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి స్థితి. కిష్కింధకాండ చివర అటువంటి పునాది వేస్తే ఇంకా సుందరకాండలో రామకథ యొక్క గొప్పతనం ఎన్ని మాటలు చెప్పబడుతుందో చూడండి. అందుకే సుందరకాండ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే శ్రీరామోపాసనంలో ఉంది. కాదు కాదు, అసలు మీకు ఒక పరమ యథార్థమైనటువంటి విషయం చెప్పాలి అంటే సుందరకాండ అని ఎందుకు పిలిచారు అంటే ఇందులో నవరసాలు ఉన్నాయి కాబట్టి సుందరకాండ అన్నారు. అబ్బో, ఛందస్సులో ఎన్ని రకాలైన శ్లోకాలు అల్లొచ్చో అన్ని రకాలైన శ్లోకాలు అల్లారు కాబట్టి ఇది సుందరకాండ అన్నారు. లేదు లేదు, వర్ణనలు విశేషంగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి అందం ఉంది కాబట్టి సుందరకాండ అన్నారు. కానీ వీటన్నిటికన్నా అసలు సుందరకాండని సుందరకాండ అని పిలవడానికి రెండు ప్రధానమైన రహస్యములున్నాయి. ఒకటి సుందరకాండ ఉపాసన కాండ, మిగిలినటువంటి కాండలు ఉపాసన కాండలు కావు. సుందరకాండ మీ ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యములన్నింటినీ చెప్తుంది. అందుకే పారాయణ దేనికి అంటే సుందరకాండకి. ఎందుకు పారాయణ చేయడం? మనుష్యుడిగా జన్మించాం కాబట్టి మనుష్యుడిగా జన్మించిన వాడు తెలుసుకోవలసినటువంటిది పరబ్రహ్మము యొక్క స్వరూపమును కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుని ఆయన్ని ఉపాసన చెయ్యడంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు ఎలా ఉంటాయో మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది కాబట్టి అది సుందరకాండ. సుందరకాండ అంతా ఉపాసన గురించే ఉంటుంది. పైకి కథ నడుస్తూ ఉంటుంది, కానీ ప్రతి శ్లోకం వెనకాతల మీకు గమ్మత్తు ఏమిటంటే అన్ని రకాలైన సంప్రదాయాలని తనలోకి ఇమర్ట్ చేసుకుంటుంది. ఇమర్ట్ చేసుకుని మీరు శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పండి అందుతుంది, అద్వైతంలో చెప్పండి అందుతుంది, ద్వైతంలో చెప్పండి అందుతుంది, విశిష్టాద్వైతంలో చెప్పండి అందుతుంది. మీరు ఎలా చెప్పండి ఇముడుతుంది. ఎందుకని? అది ఉపాసన కాండ కనుక. కానీ రెండవ కారణం ఒకటి ఉంది. దాన్ని సుందరకాండ అని పిలవడానికి మనకి సాధారణంగా మనం ఏం చెప్తామంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ ఇంకా మనస్సు కానీ వాక్కు కానీ భగవంతుడి గురించి నేను వర్ణించి చెప్పలేనని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయో, ఎక్కడ మనస్సు చేత వాక్కు చేత ఇంకా నువ్వు పరబ్రహ్మమును వర్ణించి ఆవిష్కరించడం సాధ్యపడదో అది పరమాత్మ యొక్క స్వరూపము. అంటే నిజంగా పరమాత్మ యొక్క స్వరూపం గురించి చెప్పవలసి వస్తే మీ వాక్కు దానికి సరిపోదు. కానీ సుందరకాండ దానికి ఒక గొప్ప మినహాయింపు. ఎందుచేత మినహాయింపు అంటే సుందరకాండని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేశారు కాబట్టి సుందరకాండ వ్యాఖ్యానం అంతా కలిపితే తత్వమసి మహావాక్యానికి వ్యాఖ్యానం. అది తత్తు తమ్ము త్వమ్ము అసి, అది నీవై ఉన్నావు, దానికి వ్యాఖ్యానం. అందుకే తథో రావణనీతాయాహ అని మొదలవుతుంది, చిట్ట చివర తథోమయా వగ్విదధీన భాషిత అని తత్తుతో పూర్తయిపోతుంది. ఇటు తత్ అటు తత్. తత్ అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మము పరబ్రహ్మము మధ్యలో హనుమ సీతమ్మ. కాబట్టి అంతా కలిపి చివరికి వెళ్ళేటప్పటికి ఏమైపోవాలి? బ్రహ్మమయం జగత్ అయిపోవాలి. అటువంటి అద్వైత స్వరూపాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకమంతటికీ సీతమ్మలో సీతమ్మ కనబడ్డారు, రామచంద్రమూర్తిలో రాముడు కనబడ్డారు. ఒక్క సుందరకాండలో హనుమకి మాత్రమే సీతమ్మలో రామచంద్రమూర్తి దర్శనమయ్యారు. ఎవరికి జగత్తులో బ్రహ్మము సాక్షాత్కరిస్తుందో, బ్రహ్మము కన్నా వేరొకటి లేని స్థితిలో దర్శనమవుతుందో వాడే నిజమైనటువంటి దర్శనమును పొందినవాడు. అందుకని సుందరకాండ అటువంటి దర్శనాన్ని నిరూపిస్తుంది. నిరూపించి చెప్తుంది కాబట్టి సుందరకాండ గొప్పది. కాదు కాదు, సుందరకాండకు ఒక రహస్యం ఉంది. సుందరకాండలో ఎన్నడూ దైన్యమెరగనటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా ఉండి దైన్యాన్ని నటిస్తే దైన్యంతో ఉన్నట్టుగా కనపడినటువంటి తల్లి యొక్క కన్నీటిని తన చేత్తో ముట్టుకోకుండా తన వాక్కులతోటి తుడిచి 11 నెలల నుంచి విషాదంలో ఉన్న అమ్మ ముఖం ఆనందంగా ఉండేటట్టుగా మాట్లాడగలిగిన సమర్థతని ప్రకటింపబడిన కాండ సుందరకాండ. ఒక్క హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనపడింది. అన్నాళ్లు బాధకి లోనైనటువంటి తల్లి నవ్విన కాండ ఒక పరమభక్తుడైనటువంటి ఒక యోగి అయినటువంటి వ్యక్తి అమ్మని ఇలా స్పృశించకుండా తన నోటి మాటతో సేద తీర్చిన కాండ సుందరకాండ. అందుకే తెలిసి వినండి, తెలియక వినండి. సుందరకాండ విన్నంత మాత్రం చేత, సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకు ఉన్నటువంటి శక్తి చేత
సుందరకాండ వింటే ఎటువంటి వారికి కూడా శోకము దుఃఖము నశించిపోతాయి. ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తతోమయావద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అని పూర్తి చేశారు హనుమ సుందరకాండని. నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తోంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు. అలా వాక్కు యొక్క శక్తి ఏమిటో ఆవిష్కరింపబడిన కాండ కనుక సుందరకాండ మహోత్కృష్టమైనటువంటి కాండ. సరే, అన్ని కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు. గమ్మత్తు ఏమిటంటే, మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తలబద్దలు కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు కూడా హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లమవుతాయి సుందరకాండలో. అందుచేతే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి, ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి. ఏమండి, మా ఇంట్లో పాపకి పెళ్ళవలేదు, సుందరకాండ వింటే పెళ్ళవుతుంది. ఏమండి, పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు, సంతానం కలుగుతుంది. బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు, సుందరకాండ విన్నవాడికి బంధు సమాగమం అవుతుంది. నేను కొన్ని చోట్ల సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు, సుందరకాండ గొప్ప. సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన, వచ్చి నాతో అన్నారు, విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు. సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి, ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని. అమ్మా నిన్ను చూడాలనుందమ్మా, 20 రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు. నా మనస్సు పొంగిపోయిందండి, వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పెడదామని వచ్చాను అన్నారు. అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది. అందుకని దూరదేశాల్లో ఉండేటటువంటి బంధుమిత్రుల యొక్క సమాగమం కలుస్తుంది, పితృదేవతలు ఆనందిస్తారు, విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు. సుందరకాండ అంత శక్తివంతమైనటువంటి కాండ. సరే, అందుచేత ఒకే అమ్మ ఒకే జగజ్జనని సుందరకాండలో 2 రకాలుగా కనపడుతూ ఉంటుంది. మాయాస్వరూపం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడాలంటే సుందరకాండలోనే చూడాలి. అంత అందంగా నడుస్తుంది సుందరకాండ. సరే, అంత అందమైనటువంటి కాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. తతో రావణనీతాయా, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసమని చారణలు వెళ్ళేటటువంటి మార్గంలో వెళ్ళుట కొరకు హనుమ సంకల్పించెను, లేదా శత్రుకర్షణుడైన వాడు సంకల్పించెను. కిష్కింధకాండ చివర హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ హనుమ అనేటటువంటి నామవాచకాన్ని ప్రయోగించకపోయినా శత్రుకర్షణ అన్నప్పుడు శత్రువులను జయించినటువంటి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనకి హనుమే అని తెలుస్తుంది. ఎందుకని శ్లోకంలో హనుమ అన్న మాట వాడలేదు, వాడకపోయినా మనకి తెలుస్తుంది ఆ విషయం. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది. ఈ ఒక్క శ్లోకమే మీరు చెప్తే యథార్థం అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల పేజీలు రీసెర్చ్ చేసి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రం అనే పిలుస్తారు. అందున విశేషించి ఇందులో గాయత్రీ మహామంత్రంలో వా అనబడేటటువంటి బీజాక్షరం రావణ అన్న చోట మధ్యలో వాగా వస్తుంది. ఇంచేత అంటే మంత్రములను వేదికల మీద చెప్పకూడదు కనుక అందున గాయత్రీ మంత్రం అందరూ వినకూడదు, అందరికీ చెప్పకూడదు కనుక గాయత్రీ మంత్రానికి ఒక స్వరం, గాయత్రీ మంత్రం చెయ్యడానికి పెద్దలు ఒక అధికారాన్ని నిర్ణయించారు కనుక దాని గురించి పూర్తిగా ఎక్కడ అన్నది అనరు. రావణ అన్న దాంట్లో వా, గాయత్రీ మంత్రంలో 12వ అక్షరమైన వా. అందుకని పరమశక్తివంతమైనటువంటి ఒక బీజాక్షరంతో ప్రారంభం అవుతోంది. సుందరకాండ ప్రారంభంలో ఉన్న గొప్పతనం తనంత తానుగా మంగళాచరణముతో ప్రారంభమైపోయింది.
ఎందుచేత అంటే తతో రావణ నీతాయ అంటూ మొదలెట్టారు. తత్ అంటేనే పరబ్రహ్మస్వరూపం. మీకు ఇందాక చెప్పాను, ఒక్క భారతీయ సాంప్రదాయంలో ఒక గమ్మత్తు ఉంది. ఏమిటా గమ్మత్ అంటే మహావాక్యములు అని కొన్నింటిని పిలుస్తాం మనం. మహావాక్యము అంటే మీకు పైకి చూడ్డానికి రాముడు అందమైన బాలుడు అన్నాను అనుకోండి, మీకు దాని గురించి పెద్ద విశేషమైన వర్ణన అక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది. ఓహో, రాముడు అందమైన బాలుడు చెప్పాడండి, అది నీవై ఉన్నావు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఏమిటది నువ్వై ఉన్నావు? అదెవరు, నువ్వెవరు, అయ్యుండడం ఏమిటి? దీనికి వ్యాఖ్యానం అవసరం అవుతుంది, పూర్వాపర అనుసంధానం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు అది అని పరబ్రహ్మంగా చెప్పబడుతున్నది నువ్వే అయి ఉన్నావు, నీకు దానికి భేదం లేదు. ఉన్నది రెండూ కలిసే ఒక్కటే, అవిద్య చేత రెండుగా కనపడుతున్నాయి. ఉన్నదొక్కటే అని చెప్పడానికి ఏ బ్రహ్మమును మనము తత్ తత్ అని పిలుస్తామో అటువంటి తత్తుతో ప్రారంభమైంది సుందరకాండ. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ఈయేష సంకల్పించెను. ఎవరు? హనుమ. హనుమ అనొచ్చు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మహర్షి ఒక మాట వేశారు, శత్రుకర్షణ. శత్రుకర్షణుడైనటువంటి వాడు సంకల్పమును చేశాను. మీరు రామాయణాన్ని మొట్టమొదటి నుంచి వింటూ వస్తున్నారు. ఎక్కడైనా హనుమ ఎవరితోనన్నా యుద్ధం చేసి ఎవరినైనా చంపినట్టు వాల్మీకి మహర్షి ఇప్పటి వరకు రామాయణంలో ఎక్కడైనా చెప్పారా? వాల్మీకి రామాయణంలో ఇప్పటి వరకు జరిగిన ప్రవచనంలో ఎక్కడైనా హనుమ యుద్ధం చేసి ఫలానా వారిని చంపారు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు కదా. మనం ఎవరితోనో ఆయన యుద్ధం చేసింది వినలేదు. మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అనడానికి ఆయన ఏ శత్రువుల్ని సంహరించారు అంటే, శత్రువులను సంహరించిన వాడు అనడానికి కారణం ఆ శత్రువులు బాహ్య శత్రువులు కారు, అంతఃశత్రువుల్ని గెలిచారాయన. ఎవరా అంతఃశత్రువులు? అందుచేతనే యోగి పుంగవుడై సాధకుడిగా మాత్రమే ఉన్నారు హనుమ. ఎందుచేత అంటే మొట్టమొదట ఆత్మదర్శనానికి బయలుదేరేటటువంటి యోగికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహమే లేదనుకోండి, శమము దమము అని రెండు మాటలు వాడతారు. శమము దమము అంటే బాహ్యేంద్రియముల యందు నిగ్రహం ఉండాలి, అంతరింద్రియముల యందు నిగ్రహం ఉండాలి. ఈ రెండూ నిగ్రహించగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మాత్రమే పరబ్రహ్మమును గురించి ఆలోచిస్తూనైనా కూర్చోగలడు, ధ్యానం చెయ్యగలడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఏదో ఒక మంత్రం పుచ్చుకున్నారనుకోండి, ఆ మంత్రములకు ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అని మీకు గురువులు మంత్రోపదేశం చేసినప్పుడు చెప్తారు. చెప్పి దానికి ఒక ప్రార్థనా శ్లోకం చెప్తారు, అంగన్యాస కరన్యాసాలు చెప్తారు. చెప్పి నాయనా నువ్వు ఆ మంత్రం చేసే ముందు ఈ ప్రార్థనా శ్లోకం చెయ్యి, ఆ మంత్రాధిష్టాన దేవతని ఈ స్వరూపంగా నువ్వు ధ్యానం చేయి. మనస్సులో బాహ్యనేత్రములను మూసి ఆజ్ఞాచక్రం మీద ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క దర్శనం చేస్తూ ధ్యానం చేయమని చెప్తారు. మీరు బాహ్యనేత్రములను మూసినా మీ మనస్సు ఒక నేత్రంతో ఉంటుంది. అదే గమ్మత్తు. మీరు ఇక్కడైతే నేత్రములను మూస్తారు, మూసి మీకు ఇచ్చిన మంత్రాధిష్టాన దేవతా స్వరూపం గురించి మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి. ధ్యానం చేస్తుంటే మీ లోపల ఉండేటటువంటి నేత్రము ఆ స్వరూపాన్ని చూడడం ప్రారంభం చెయ్యాలి. కానీ గమ్మత్తు ఏం చేస్తుందంటే, ఈ కన్ను మూసిన మనస్సుకొక కన్ను ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆ కన్ను పెట్టుకుని ఇతపూర్వము మీ చేత చూడబడినటువంటి వస్తువులని తాను చూసి దర్శనం చేయిస్తుంది లోపల. ఎంత గమ్మత్ అంటే, మీరు దేవతా దర్శనం కోసమని ప్రార్థనా శ్లోకం చెప్తారు, కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు. వెళ్ళినట్టు వెడుతుంది, నాలుగు అలవాటు చేసేస్తుంది కాబట్టి ఆ శ్లోకం చెప్పేస్తుంది. చెప్పేసిన తరువాత ఆ మనస్సు కన్ను పట్టుకుని జారిపోతుంది. జారిపోయి ఈ ఇంద్రియం లోపల ఉండే శక్తిని పట్టుకుని జారిపోతుంది. జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతుంది. ఇలా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాం అనుకోండి, ఒక శ్లోకం చెప్పామనుకోండి, నిన్న రాత్రి వస్తూ వస్తూ రైతు బజార్ నుంచి వెలగపళ్ళు తెచ్చాను, ఇది వెలగపండు పచ్చడి చేస్తుందా ఇవాళ అని మీకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ కంటితో మీరు చూడక్కర్లేదు రైతు బజార్ని. నేను హాస్యం కోసం ఈ మాటలు చెప్తున్నానని మీరు అనుకోకండి, నేను చాలా ఒక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించాలని చెప్తున్నాను. అప్పుడు మీ కళ్ళ ముందు రైతు బజార్ ఉండక్కర్లేదు, వెలగపళ్ళ బొట్టు ఉండక్కర్లేదు, వెలగ పండు ఉండక్కర్లేదు. కానీ మీ మనస్సు ఒక కన్ను పెట్టుకుని రైతు బజార్కి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయి రైతు బజార్ని చూస్తుంది. మీకు లోపల రైతు బజార్ కనపడుతుంది, వెలగపళ్ళ బుట్ట కనపడుతుంది, మీరు కొన్న వెలగపళ్ళు కనపడతాయి, మీరు తెచ్చి ఎక్కడ పెట్టారో కనపడతాయి. అది వెలగపళ్ళు చేస్తుందో కొబ్బరి పచ్చడి చేస్తుందో, రేపు నేను ఊళ్ళో ఉండను, ఎక్కడికో వెళదాం అనుకుంటున్నాను, వెలగపండు పచ్చడి రేపు కానీ చెయ్యదు కదా, రేపు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇవాల్టి దగ్గర నుంచి రేపటి వరకు, ఇవాళ చేసే కొబ్బరి పచ్చడి వరకు ఇన్నింటితో వెళ్ళిపోతోంది. ఇక్కడేమవుతుంది? మాల తిరిగిపోతుంటుంది, మంత్రం వెళ్ళిపోతుంటుంది. అధిష్టానము యొక్క దర్శనాన్ని చేస్తుందా? చెయ్యదు, జారిపోతుంది. శమదమములంటే ఇంద్రియాలని కట్టడి చెయ్యగలగాలి. బయట గెలవడం గొప్ప కాదు. ఓ ఇల్లు కట్టుకోవడమో, ఓ తోట కొనుక్కోవడమో, ఓ కారు కొనుక్కోవడమో తక్కువని నేను అన్నాం. కానీ ఏది గొప్పది? ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అన్నిటికన్నా గొప్పది తన ఇంద్రియాల్ని తాను గెలవడం. మీరు ఎంత వద్దని చెప్పండి, మీ మీద ఇంద్రియాలు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఇంకా ఎన్నాళ్ళు రా బాబు ఈ రామాయణం, ఇంకా 28వ రోజో 29వ రోజో అంటాడు. వీడ సాధ్యం కోలా. సాయంకాలం అయ్యేటప్పటికి వచ్చేస్తున్నాడు రామన్ నెత్తి మీదకి. 42 రోజులు పెట్టేశాడు ఈ ప్రోగ్రాము. వదిలేద్దామంటే అయ్యో మళ్ళీ వినకపోతే పాపమేమో అనిపిస్తోంది, వెళ్ళేద్దామంటేనేమో అవతల ఎన్ని సీరియల్స్ అయిపోతున్నాయో. మీకోసం కాదు మహాప్రభు, నా గురించి చెప్తున్నాను అని లోపల నుంచి ఇంద్రియాలు ప్రతి క్షణం యుద్ధమే చేస్తుంటాయి. వీటిని కట్టడి చేసి కేవలము తను ఏ విషయం మీద ధ్యానం చేస్తున్నాడో ఆ విషయం మీదే నిలబడాలి అంటే మిగిలినటువంటి భోగముల వైపుకి ఇంద్రియాలు వెళ్లకుండా వాటిని త్రోసి రాజని పక్కన పెట్టేయగలగాలి. నాకు అక్కర్లేదని ఇంద్రియాలన్నీ వెనక్కి రావాలి. అలా ఇంద్రియాల మీద ఎవడు అధికారాన్ని సంపాదించి ఇంద్రియాల్ని గెలవగలడో వాడు శత్రుకర్షణుడు. శత్రుకర్షణుడైన వాడు చేసే మొదటి పని ఆత్మదర్శనము. వాడు యోగి కాబట్టి, సాధకుడు కాబట్టి ఆత్మదర్శనానికి బయలుదేరుతాడు. అందుకని శత్రుకర్షణ అన్న మాట సాధకునికి వర్తిస్తుంది, మొదట యోగికి వర్తిస్తుంది. అందుచేత శత్రుకర్షణుడై దేనికి బయలుదేరుతున్నారు? చారణా చరితే పది. చారణులైనటువంటి వారు వెళ్ళేటటువంటి మార్గములో వెళ్ళుచున్నారు. చారణులైనటువంటి వాళ్ళంటే ఎవరసలు? చారణులు అంటే భూమికి దగ్గరగా ఉండి సర్వకాలముల యందు శుభవార్తలను చెప్పేటటువంటి దేవతా స్వరూపాన్ని పొందిన వాళ్ళెవరో వాళ్ళకి చారణులని పేరు. ఆ చారణులు అంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడూ శుభవార్తలే చెప్తారు. ఎందుకు శుభవార్తలు చెప్తారు? వాళ్ళకి ద్వంద్వములు తెలియవు. వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే మంచి మాటే మాట్లాడతారు. నిన్నను మీరు చూశారు ఒక మహానుభావుడు అలా మాట్లాడిన వాడు ఎవరు? నిశాకర మహర్షి మాట్లాడారు. నిన్న ఎవరితో మాట్లాడారు? సంపాతితో మాట్లాడారు. ఏం చెప్పారు నిశాకర మహర్షి? కొన్ని వేల సంవత్సరముల తర్వాత జరగబోయేటటువంటి సీతాన్వేషణ ఘట్టాన్ని ఆయన దర్శనం చేశారు. నిషా అంటే చీకటి అన్న అర్థం ఒక్కటే కాదు. నిషా అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారములను క్షోభింపచేసి తగ్గించగలిగినటువంటి శక్తికి నిషా అని పేరు అమరకోశంలో. అందుచేత ఆ నిషా కర అంటే చేయువాడు. ఇంద్రియముల యొక్క వ్యాపారమును తగ్గించగలిగినటువంటి వాడెవడున్నాడో తన వాక్కుల చేత వాడు నిషాకరుడు. అంటే నిషాకరుడు గురువు. అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి నిషాకరుడి దగ్గర విన్నవాడెవరు? సంపాతి. ఎలా విన్నాడు? సమ్యక్, బాగా విన్నాడు. ఏమని? రెక్కలు లేకపోయినా బెంగ పెట్టుకోకోయ్, నీకొకనాడు రెక్కలు వస్తాయి. రామకార్యంలో మాట సయ్యం చెయ్యడానికి ఇక్కడుండు. ఆ ఋషి దగ్గర విన్నటువంటి సంపాతి ఏం చేశాడు? సీతాదర్శనం చేశాడు. ఇవాళ హనుమ మిగిలిన వాళ్ళు లేకపోయినా సీతమ్మ అక్కడ ఉన్నది అన్న నమ్మకంతో వెడుతున్నారంటే ఎందుకు వెడుతున్నారు? సంపాతి చూశాడు. నాకు ఆ బలం ఉంది, జాతి చేత బలం ఉంది, ఆహారం చేత బలం ఉంది, దివ్య దృష్టి చేత బలం ఉంది, ఇక్కడ నుంచి చూస్తున్నాను సీతమ్మ ఉన్నది అని చెప్పారు. ఆయన చూశానని చెప్పారు. ఈయనకి విశ్వాసం కలిగింది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే ఋషులు ప్రకటించారు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మము జ్ఞానము చేత తెలియబడి భక్తి చేత పూజింపబడినప్పుడు ఈ మాంసనేత్రమునకు కూడా అందేటటువంటి స్వరూపముతో దిగి వస్తుంది అని అభయం ఇచ్చారు.
అందుచేత అటువంటి స్వరూపంతో ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనం కోసమని సంపాతి చెప్పిన మాట మీద విశ్వాసంతో ఇవాళ బయలుదేరుతున్నారు. పూర్వం చెప్పినటువంటి పెద్దల యొక్క మాట మీద విశ్వాసముంచి బయలుదేరుతున్నటువంటి సాధక స్వరూపంతో, యోగి స్వరూపంతో వెడుతున్నారు. అందుకని చారణా చరితే పది అన్వయం విశాఖర మహర్షికి సంపాతికి. అందుకని కిష్కింధకాండ నుంచి సుందరకాండలోకి వెళ్ళడం. అందుకని అలా చారణాచరితే పది ఆ మార్గంలో వెడుతున్న వారై, అందులో బ్రహ్మజ్ఞాని అయినటువంటి నిశాకర మహర్షి స్నానం చేసి వస్తుంటే జీవులు తమ యొక్క భేదభావాలన్నింటినీ మరిచిపోయి ఆయన చుట్టూ వచ్చి నడిచి వెళ్ళాయి. నిన్నటి రోజున మీకు చెప్పాను, పెద్ద పులులు, సింహాలు, పావులు కూడా ఆయన వెనకాతలు వెళ్ళిపోయాయి. ఎందుకని వెళ్ళాయి? బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అందుకని ఆయన దగ్గర ఇంకా ఆ భేదభావాలు ఉండవు, అన్నీ బ్రహ్మస్వరూపంగానే మసిలిపోతాయి అంతే. ఈ శరీరమునకు ఉపాధిగతమైనటువంటి భేదములను, అక్కసును జీవులు మరిచిపోతారు. మరిచిపోయి బ్రహ్మముతో తాదాత్మ్యమును చెందుతారు. అందుకే ఆ ఋషి దగ్గర ఆ ప్రాణులు అలా ప్రవర్తించగలిగాయి. సరే, అందుచేత అటువంటి మహోత్కృష్టమైన స్వరూపము కలిగినటువంటి నిశాకర మహర్షి బ్రహ్మదర్శనం చేశారు. సంపాతి ఒక మాట చెప్పారు, మేమెప్పుడు 7వ స్కంధంలోనే ప్రయాణం చేస్తాం, మేము వైనతేయులం అని చెప్పారు. ఆకాశములో ప్రయాణం చెయ్యడానికి, భూమి మీద ప్రయాణం చేయడానికి తేడా ఏమి? కిందనున్నది ఏదుంది? సముద్రం ఉంది. సముద్రం లోపల ఈదుకుంటూ వెళ్ళగలిగినటువంటి ప్రాణిగా వెళ్ళారనుకోండి, ఏమిటి తేడా వస్తుంది? అది సంసారము. సముద్రం అంటే సంసారం. ఒకసారి సంసారం అనేటటువంటి సముద్రమునందు మగ్నుడైపోయిన వాడు యోగి ఎందుకు అవుతాడు? అందుకని ఆకాశ్ అంతటా ప్రకాశిస్తున్న పరబ్రహ్మమునందు రమించడం, వైనతేయుల యొక్క మాటలు నమ్మి, అంటే ఎవ్వరూ ఎగరలేని ఎత్తులో ఎగిరినవాడు, అంటే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు చెప్పినటువంటి మాటల యందు విశ్వాసం ఉంచి తాను ఈనాడు ఆ మార్గములో వెళ్ళడము చారణా చరితే పది. అందుకని ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారై, యోగి పుంగవుడై, సీతమ్మ అనబడేటటువంటి ఆత్మస్వరూపమే, ఇంకొక స్వరూపం కాదు. ఎందుచేత ఆవిడే వేరొకటి కాదని ఎందుకు అనగలుగుతున్నానంటే, ఒక మాట మళ్ళీ చారణలే చెప్పారు సుందరకాండలో. లంకంతా కాలిపోయింది, సీతమ్మ తల్లికి ప్రమాదము లేదు. ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్పబడదు, ఎన్నటికీ వికారము చెందనిదేదో అది ఆత్మ. సీతమ్మ తల్లి ఆత్మస్వరూపిణియే. జీవునకు బ్రహ్మమునకు తేడా ఉండదు. అందుకే సీతమ్మ యందు రాముడు కనపడాలి, అదే అద్వైత దర్శనం. అందుకని పరబ్రహ్మ దర్శనమునకే వెడుతున్నారు ఆయన సాధకుడై. అందుకనే ఆ కాండ ఉపాసన కాండ అయింది. అందుకే ఆ కాండకు అంత శక్తి వచ్చేసింది. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పది. ఈయేష శ్లోకానికి ప్రాణప్రదమైన మాట ఈయేష. ఎందుకని ఈయేష? ఆవలి ఒడ్డున కూడా కూర్చునున్నారు కొంతమంది. మిగిలిన వాళ్ళు 3 దిక్కులకు వెళ్ళారు. 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు కానీ, సుగ్రీవుడి దగ్గరున్న వాళ్ళు కానీ, ఈ భూమి మీద ఉన్న ఎవ్వరు కానీ సముద్రమును చూసి భయపడి నిలబడిపోయిన వాళ్లే. మేము 70 ఎడతామన్నవాడు 80 ఎడతామన్నాడు, 60 ఎడతామన్నాడు, అందరూ సముద్రంలో పడిపోవలసిన వాళ్లే. వెడతాను, వెళ్ళి తిరిగి వస్తాను అన్నవారు హనుమ ఒక్కరే. 100ఏమిటి 10,000 వెడతానన్నారు. అందరూ పుట్టిన తరువాత సంసారమునందు మగ్నులైపోయేవారే. సంసారమునందు మగ్నుడు కాకుండా కొన్ని కోట్ల 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 మందిలో ఎవ్వడో ఒక్కడు మాత్రమే బ్రహ్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్లలో ఎవడో ఒక్కడు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలుగుతున్నాడు. అందరూ కూడా పొందలేకపోతున్నారు. ఇవాళ హరిద్వార్లో, ఋషికేశ్లో ఎన్ని వేల మంది తపస్సులు చేస్తున్నారో, అరుణాచలంలో ఎంతమంది తపస్సులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులున్నారో, అందరికీ ఆత్మదర్శనం అవుతోందా? వారు ఇంకా ప్రగతిని సాధించి దర్శనాన్ని పొందుతారు. ఈ జన్మలో కాకపోతే వేరొక జన్మలో పొందుతారు. కానీ ఎవరు ఆత్మదర్శనాభిలాషులై సంసారమును విడిచిపెట్టి దేహమునందు భ్రాంతి లేక ఈశ్వర దర్శనమే నాకు కావాలని అందరూ సంసారం వైపుకి తిరిగితే మనం ఏమంటాం? ఏమండి, మీరు అలా కూర్చుని ఉండిపోతే
మీ తొడల కిందకి తేళ్లు జర్రులు వచ్చి కరిచేస్తుంటే మీరు కూర్చోగలరా అని ఎవరినైనా అడిగాం అనుకోండి, నీ మోహం ఏంట్రా ప్రశ్న, తేళ్లు జర్రులు కాదు చీమ కుడితే కూర్చోలేనురా అంటాం. రమణులు ఏం చేశారు, ఎవ్వరూ వెళ్ళనటువంటి చీకటితో కూడుకున్న పాతాళలింగం దగ్గరికి వెళ్ళి బ్రహ్మదర్శనం కోసం తప్పిస్తుంటే తొడలని తేళ్లు తినడం ఆయనకి తెలియలేదు. తింటుంటే ఆయనకి తెలియడం కాదు, తిన్న విషయం ఆయనకి తెలియదు. ఎందుకని? ఇంద్రియములను అరికట్టారు. ఇంద్రియములకు బాహ్య శరీరంతో సంబంధం లేదు. లేకపోవడం వల్ల ఈ శరీరాన్ని తేళ్లే తినేస్తున్నాయో, జర్రులే తినేస్తున్నాయో, చెదపురుగులు కొరికేస్తున్నాయో, నెత్తురంతా కారిపోయి మడుగులు కట్టేసిందో, తొడ ఎముకలు బయటికి వచ్చేశాయో ఆయనకి తెలియదు. తెలియకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండి లోపల ఉన్న ఆత్మదర్శనానికి ప్రయత్నం చెయ్యడం ఈయేష. ఇక్కడున్నవాడు అన్ని చోట్లకి తిరగడం ఈయేష కాదు. ఎందుకని? నువ్వు తిరిగి 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 చేసేది బ్రహ్మదర్శనము కాదు. బ్రహ్మమును దర్శించడానికి నువ్వు ఎక్కడికి ఎడతావు? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ అక్కడ అని లేదురా, అంతటా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని చెప్తోంది మనకి వేదం. చెప్తుంటే ఫలానా చోటే బ్రహ్మ ఉంటాడు అని పరిగెత్తడం మొట్టమొదట భక్తి స్థాయి. కానీ అలా పరిగెత్తి 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 నీకు ఎప్పటికీ బ్రహ్మదర్శనం అవుతుంది. నిజంగా బ్రహ్మదర్శనం చెయ్యాలనుకున్న నాడు నువ్వు నిశ్శబ్దంగా కూర్చుండిపోయి ఏ అరమరిక లేకుండా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరుకుతుందా? ఎవరు లోపలికి వెడుతున్నారో, అందరిలా బయట ప్రపంచంతో తాదాత్మ్యాన్ని పెట్టుకోవట్లేదో అటువంటి మహాపురుషుడైనటువంటి స్థితిని ఈ రోజు హనుమ పొంది ఉన్నారు. అటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేసినంత మాత్రం చేత, అటువంటి సాధకుడి గురించిన మాట విన్నంత మాత్రం చేత మన పాపములు కూడా ఎగిరిపోతాయి. అందుకనే వా అన్న బీజాక్షరాన్ని అక్కడ ప్రయోగం చేశారు. అందుకే సుందరకాండ వింటే పాపదహనం అయిపోతుంది. సరే, అందుచేత ఈయేష. మనం ఎప్పుడైనా సంకల్పం చేస్తే ఏం చేస్తాం? రేపు లీవ్ పెడదామా వద్దా, వచ్చే నెలలో ఫలానా పెళ్లికి పెడదామా వద్దా, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెడితే దేని మీద వడ్డీ ఎక్కువ వస్తుంది, ఎన్ఎస్సిలో పెడదామా పోస్ట్ ఆఫీస్లో పెడదామా, పిల్ల పెళ్లికి మనం ఎంతమందిని పిలవాల్సి ఉంటుంది, ఈ ఫంక్షన్ హాల్లో చేద్దామా లేకపోతే ఓపెన్ ఎయిర్ లో చేద్దామా, శీతాకాలంలో చేద్దామా వేసంకాలంలో చేద్దామా, 20 ఏళ్ళైపోయినా 30 ఏళ్ళైపోయినా నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మా అబ్బాయితోనే ఉండడానికి నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఓ రూమ్ కట్టుకుంటాను, ఒక్క రూము అటాచ్డ్ బాత్ చాలు. ఇలా మాట్లాడుకునేవాడు ఉంటాడు. కానీ నా పిల్లలు ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఇంకా నేనేం చెయ్యాలి? నాకు కోడలు అల్లుడు వచ్చేసి నా పిల్లలిద్దరూ జంటలైపోయిన తరువాత ఇదంతా విడిచిపెట్టేసి నేను అరుణాచలం కొండ మీదకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానయ్యా, ఇంకా నాకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు అన్నవాడొకడు ఎవడైనా ఉంటాడా? ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. కోట్ల మందిలో ఒకడు ఉండడు. అసలు అటువంటి సంకల్పం చేయడు ఎవడు. ఏం చేసినా మిగిలిన సాంసారిక సంకల్పాలే చేశారయ్యా. ఇవాళ హనుమ నేను వెడతానన్నారు సముద్రాన్ని దాటి. మిగిలిన వాళ్ళు అనలేదు ఈ మాట. అందుకే వాళ్ళు ఉండిపోయారు. ఆయన ఒక్కరే చరితార్థుడయ్యాడు. అందుకని ఈయేష. లేకపోతే మహర్షి సంకల్పం చేశారు. ఎందుకు ఆ మాట? అదే నీళ్లు ముట్టుకుని పూజ సంకల్పం చేయడానికి. ఈయేష అన్న మాటలోనే సాధక తత్వము ఆవిష్కరింపబడుతున్నది. సంకల్పం అన్నది సాధనకి మొదటి మెట్టు. ప్రారంభం చెయ్యడం ఒకెత్తు, దానికి నిలబడగలగడం ఒకెత్తు. అసలు అటువంటి సంకల్పం ఎవరు చెయ్యరు. బ్రహ్మమును గురించినటువంటి సంకల్పం ఎవడు చేస్తాడు? నేను ఒక్క మాట అంటాను, మీరు సీరియస్ గా ఆలోచించండి. క్యాజువల్ గా దీన్ని తీసుకోవద్దు. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి. 10,000 రూపాయల్లో 7,000 రూపాయలే మనవి అని ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దాం. 3,000 రూపాయలు వెంకటాచల ప్రభువి అని నేను నా భార్య వెళ్ళి ఏడుకొండలవాడి దర్శనం చేసుకొద్దాం అని ఏ కోరిక లేకుండా ఏ కారణం లేకుండా ఓసారి వెంకటేశ్వర ప్రభువు యొక్క దర్శనానికి ఎడదామని అంత తేలికగా మనం నిర్ణయం తీసుకుంటామా? తీసుకోం. ఫ్రిడ్జ్ మార్చేసి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకుంటాం. లేకపోతే ఏదో ఫలానా వస్తువు పాడైపోయింది ఇంకో వస్తువు కొనుక్కుందాం అనుకుంటాం. అంతేకాని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి ఓ 500 ఖర్చు పెట్టి ఫలానా క్షేత్రానికి వెళ్ళొద్దామని సంకల్పం చేస్తామా? అంత తేలిగ్గా చెయ్యం. రూపాయి దగ్గరే మనకి భగవంతుడికి ఖర్చు పెట్టడానికి అన్ని ఆలోచనలు. అలాంటిది జీవితంలో భోగాలన్నీ వదిలేసి భగవద్ దర్శనం చెయ్యడం కోసమని ఇంద్రియాల్ని అరికట్టడం అంటే మాటలా?
అలాంటి సంకల్పం చేశారయ్యా ఇవాళ హనుమ. ఇది సాధనకి మొదటి మెట్టు. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఎవరెత్తుకుపోయారు, ఎక్కడికి ఎత్తుకుపోయారు? ఇందులో ఉంది ఆ శ్లోకంలో గమ్మత్తంతా. రావణనీతాయా, రావణుని చేత ఎత్తుకుపోబడిన. ఎవరా రావణుడు? ఇక్కడే ఉంది ఆత్మ. తెల్లవారు లేస్తే మనం రోజు మంత్రపుష్పంలో చెప్తూనే ఉన్నాం. అందుకే పూజకి పూర్తి ఏది? మంత్రపుష్పంతోనే పూర్తి. మంత్రపుష్పంతో పూజ పూర్తి చేస్తాం. ఇక్కడే ఉన్నది ఆత్మ వస్తువు అని రోజు చెప్తాం. మనం చెప్పినా మనం నేనే ఆత్మస్వరూపుణ్ణి అనగలుగుతున్నావా? అనలేకపోతున్నాం. ఎందుకని? వెంటనే ఏమంటావు? అబ్బాయి నేనంతటి వాడినండి, నాకేం తెలుసండి, భగవంతుడు మహానుభావుడండి. అప్పటి వరకు ఏమన్నావు? భగవంతుడు కాదయా, నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఉన్నాడయా పరబ్రహ్మం. ఎవడు నా కంట్లో కుంకుడు పులుసు పడిన నాడు నేను చూడలేకపోతే, కన్ను మూసుకుంటే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నాడో, ఎవడు ఈ శరీరం లోపల డొక్కకి ఒక 6 అంగుళాల లోపల చిన్న నొప్పొస్తుంటే ఈ లోపల నీకు నొప్పొస్తోందని తెలుసుకుంటున్నాడో, ఎవడు నా కడుపు ఖాళీ అయితే నీకు ఆకలేస్తోందని తెలుసుకుంటున్నాడో, ఎవడు నా శరీరం నీరసపడితే నీ శరీరం నీరసపడుతోందని తెలుసుకుంటున్నాడో, ఎవడు నీకు నిద్రొస్తోందని చెప్తున్నాడో, ఎవడు నువ్వు నిద్రపోయి లేచావని నీకు చెప్తున్నాడో వాడు నువ్వు. అటువంటి వాడు నువ్వైతే వాడిని మూత పెట్టి వీడు నేనని, నీ మీద నువ్వెప్పుడూ కించిజ్ఞుండని, పనికి మాలిన వాణ్ణని, నేనొక దాసుండని, అల్పజ్ఞుండని, చేతకాని వాణ్ణని నీ మీద నువ్వు ఒక ముద్ర వేసుకుని నువ్వు దూరంగా ఉండడానికి నీకు వేదం అక్కర్లేదు, నీకు జ్ఞానం అక్కర్లేదు. ఆ భావన నీకు పుట్టుకతో ఉంది. భగవంతుడు చాలా గొప్పవాడు, నేను చేతకాని వాణ్ణి, ఈ భావన పోగొట్టడానికి నీకు శాస్త్రం కావాలి. తత్వమసి తెలుసుకుని నువ్వే పరబ్రహ్మమని తెలుసుకోవడానికి నీకు శాస్త్రం కావాలి, నీకు వేదం కావాలి, నీకు ఉపనిషత్ కావాలి, నీకు జ్ఞానం కావాలి, నీకు సుందరకాండ కావాలి. నువ్వు పనికి మాలిన వాడివని చెప్పడానికి నీకు వేదం అక్కర్లేదు. అది నీకు స్వతహాగా వచ్చిన భావన. ఈ భావన పోగొట్టుకుని లోపలికి వెళ్ళగలగడం జ్ఞానము చేత అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగడానికి శాస్త్రం కావాలి, దానికి గురువు కావాలి, దానికి విశ్వాసం కావాలి. అందుకని ఈయేష రావణుని చేత అపహరింపబడి ఆత్మ ఇక్కడే ఉంటే, కాదు నేను జీవుణ్ణన్న భ్రాంతిలో ఉండిపోయినటువంటి నిన్ను, కాదు నువ్వు బ్రహ్మమువే అని చెప్పడానికి లోపలికి వెళ్ళి ఉన్నది ఆత్మవస్తువే, అదే నేననేటటువంటి ఎరుక కలగడం కోసమని లోపలికి వెడుతున్నటువంటి జ్ఞాని ఎవరో ఆయన మహానుభావుడైన హనుమ. అందుచేత తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. అందుచేత ఆ శ్లోకం ఉపాసనకి సంబంధించిన మొట్టమొదటి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రారంభమైంది. అలా వెళ్ళిన వాడు చెయ్యవలసిన పనేమిటి? అథ వైఢూర్య వర్ణేషు షడ్బలేషు మహాబల ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. పరబ్రహ్మమును తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి హనుమ, సీతమ్మ తల్లి దర్శనాన్ని బాహ్యంలో చెయ్యడానికి బయలుదేరినటువంటి హనుమ కథాపరంగా చూస్తే ఎలా ఉన్నారట? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర. ఎవ్వరూ చెయ్యలేని పని, చెయ్యరాని పని, చేస్తానని ఊహించలేని పని చెయ్యడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ ఇలా తల ఎత్తి నిలబడితే, ఒక ఆబోతు నిలబడితే ఎలా ఉంటుందో, ఒక గొప్ప ఎద్దు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అందుకని గవాంపతిరివాబభౌ. గవాంపతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా మహర్షి అక్కడ వెయ్యడం వెనకాతల ఒక రహస్యం ఉంది. మనకి అష్టమూర్తులు అని పరమశివుడికి సంబంధించి అష్టమూర్తులు ఉన్నాయి. శర్వ, భవ, భర్గ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని. అందులో మనకి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అలా మళ్ళీ సీతాగుండంలో చంద్రలింగం, కోణార్కలో సూర్యలింగం, పశుపతినాథులో యజమానలింగం. యజమానలింగము అంటే జీవుడు.
మీకు అందుకే పశుపతినాథు వెళ్ళి చూస్తే పశుపతినాథులో ఉన్నటువంటి నంది ఒక కొత్త తరహాలో ఉంటారు. మిగిలిన అన్ని చోట్ల నంది కూర్చుని ఉంటారు, పడుకుని ఉంటారు. పశుపతినాథులో నంది నిలబడి ఉంటారు. నిలబడి చూస్తూ ఉంటారు. ఆ చూడడం కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఇలా తల పక్కకి పెట్టి నాలిక కొంచెం ఇలా బయటికి పెట్టి చూస్తూ ఉంటారు ఆయన. ఇవాళ ఒక పశువు ఒక ఎద్దు చూసినట్టు చూస్తున్నారు అంటున్నారు. దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి, శివుడి కన్నా ముందు ఎవరుంటారు? ఒక పశువు ఉంటుంది, అదే నంది. ఒక వృషభం ఉంటుంది. కానీ మీరు శివలింగాన్ని తిన్నగా దర్శనం చేయడానికి వీల్లేదు, శివాగమం నిషేధించింది. అలా దర్శనం చెయ్యకూడదు. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం. కుడి చేతితో ఆ ఎద్దు యొక్క వృషణములను ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి. ఇలా పట్టుకుని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు దాని కొమ్ముల మీద వేసి ఇలా చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం వంక చూడాలి. అది కైలాసంలో శివదర్శనంతో సమానం. నంది శృంగముల మధ్య నుంచి మాత్రమే చూడాలి. ఏది నిజంగా వెళ్ళో ఆబోతు పడుకుంటే మీరు అలా పట్టుకు చూడండి, చూస్తాను, చూడగలరు? అది మిమ్మల్ని చూడనిస్తుందా? అక్కడ రహస్యం ఏమిటంటే మీరు అదే గమనించాలి. పశువు సాధారణంగా దాని దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుందంటే ఎవరి చేతిలో అరటిపండు ఉంది, ఎవరి చేతిలో పూలబుట్టు ఉంది, ఎవరి దగ్గర ఏం తిందాం అని ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది. కానీ శివలింగం ముందు కూర్చున్నటువంటి పశువు మాత్రం ఎన్నడూ ప్రపంచం వంక చూడదు. ప్రపంచానికి పృష్ఠభాగం పెడుతుంది, చూపుని శివలింగం మీద పెడుతుంది. అలా పెట్టడం వల్ల నంది ఏమైపోతాడు? శివుడైపోతాడు. అయిపోతే మీకు నందికి శివుడికి భేదం ఉండదు. అందుకే నందికేశ్వరుడి నోము అని నందీశ్వరుడు నందీశ్వరుడు అని పిలిచేస్తారు. ఆ నంది ఈశ్వరుడు అయిపోతాడు. అందుకని నందికి శివలింగానికి మధ్యలోకి వెళ్ళకూడదని చెప్తారు. జీవునకు బ్రహ్మమునకు భేదము పాటించకో. నువ్వు పాశములతో సంసార పాశములతో పశువుగా పుట్టావు, కానీ నీ చూపు బ్రహ్మమునందు రమించిపోతూ బ్రహ్మము మీద నిలబడిపోతే నువ్వు కూడా బ్రహ్మమే అగుచున్నావు. నందికి శివుడికి తేడా లేనట్టు. అందుకే ఇవాళ దృష్టి అంతా ఆత్మస్వరూపమైనటువంటి సీతమ్మ మీద ఉంది. అందుకని ఆయన యోగి పుంగవుడై ఉన్నారు. అందుకని ఒక యోగి దర్శనంతో ప్రారంభం. అందుకే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. ఆయన ఏం చేశారట? అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం. ధీర అనొక మాట వేశారు. ధీర అంటే ధైర్యవంతుడు అన్నది బాహ్యంలో మాట, కానీ ధీర అన్న మాట బ్రహ్మజ్ఞానికి వర్తిస్తుంది. బ్రహ్మజ్ఞానిని ధీరుడు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు ధీరుడు అని అంటే, మనమందరం ఇంద్రియాసుఖాల కోసమని వెంపర్లాడిపోతుంటే ఈ కంటితో ఏదో చూస్తాం, అనుభవిస్తాం, బా ఇసిగిపోయిందంటాం, తీసేస్తాం. 2 రోజులు అవదు, మళ్ళీ చూడమంటుంది, మళ్ళీ చూస్తాం. ఇవాళ సాయంకాలం చూడాలి, రేపు సాయంకాలం చూడాలి, ఎల్లుండి సాయంకాలం చూడాలి, చూస్తూనే ఉంటాం. ఈ కంటితో, ఈ చెవితో వింటూనే ఉంటాం. రకరకాలుగా ఇంద్రియ సుఖాలకి వశులం అయిపోతాం. కానీ ఇంద్రియ సుఖానికి వశుడు కాకుండా ఆత్మవస్తువు యందు మాత్రమే దృష్టి పెట్టుకున్న వాడెవరో వాడు బాహ్యములో భోగముల గురించి ఇంకా ప్రయత్నం ఉండదు. అందుకే ఆయన పచ్చగడ్డి మీద తిరుగుతున్నారట. ఎలా ఉంది అది? వైఢూర్యాల్లా మెరుస్తోందిట. అటువంటి పచ్చటి గడ్డి మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్నారట. అంటే భోగములను గడ్డి పరక తీసేసినట్టుగా తీసేయగలిగిన వాడు ఎవడుంటాడో వాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అని అనిపించుకోవడం అంత తేలికేం కాదు, అంత మాటలు కాదది. అందుకే ఇది అద్వైతం అనేటటువంటిది అనుభూతిని పొందినవాడు మాత్రమే అన్నారు. పుస్తకాలు చదివేసి నేను చెప్పేస్తే నేను బ్రహ్మజ్ఞాని అయిపోతాను అనుకుంటున్నారా? నేను బ్రహ్మజ్ఞానిని కాను. నేను బ్రహ్మజ్ఞానం అవ్వాలంటే బ్రహ్మమును నా అనుభూతి ఎందు దర్శనము చేసి ఉండాలి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒకరు అడిగారు, అయ్యా మీ పేరు మీద బ్యాంకులో 50,000 వేస్తామండి, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ వస్తూ ఉంటుంది, మీకు జీవితం నడవడానికి బాగుంటుంది, పాపం ఈ దేవాలయంలో ఉండిపోయారు కదా, కలకత్తాలో కాళీమాత దేవాలయంలో అన్నారు. అంటే ఆయన అన్నారు, నా జీవితం చూడ్డానికి అమ్ముంది, నువ్వు నాకు బ్యాంకులో డబ్బులు వేయడం ఏమిటి, నాకు వద్దు మహాప్రభు అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఏంటి అంత భయపడిపోతున్నారు ఏంటండి, పోన్లేండి బ్యాంకులో వేయను,
డబ్బులు తీసుకోండి అని పరిస్థితి తీసి గబగబా కట్ట తీశాడు. తీస్తే ఆయన ఏదో త్రాచుపావం చూసినట్టు అమ్మో 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 నాకు డబ్బులు ఇవ్వకన్నారు. అదేంటంటే అలా అంటున్నారని కబుక్కుని డబ్బులు కట్టి ఇలా పడేశారు. స్పృహ తప్పిపోయారంటే రామకృష్ణ పరమహంస వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. భోగము వేపుకి మనస్సు వెడుతుందేమోనని భయం. రమణ మహర్షి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ 1000 రూపాయలు కట్టబెడితే ఎందుకది నాకు అనేవారు. ఎందుకది మీకేంటండి, డబ్బులు కదా, డబ్బులు ఏం చేస్తాను, తింటానా, ఎందుకు కాగితాలు నాకు, మరి పళ్ళు పుచ్చుకున్నారు తింటాను, ఎప్పుడైనా ఓ అరటిపండు తింటాను తినాలనిపిస్తే, ఓ యాపిల్ పండు తింటాను, ఈ కాగితాలు తింటానా నేను, నాకెందుకు ఇవి. ఇది గృహస్థు ఎప్పుడైనా తన అవసరానికి దాచుకుంటాడు, నాకెందుకు, నాకు అక్కర్లేదు తీసుకెళ్ళిపోండి అనేవారు. తీసుకునేవారు కాదు. బ్రహ్మజ్ఞాని అంటే అలా నిత్యతృప్తితో ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి స్థితిని పొందినటువంటి వాడికి భోగముల మీద ఎక్కడుంటుంది ఆశ. అందుని గడ్డిని తొక్కినట్టు తొక్కేస్తున్నారు. తొక్కి అథ వైఢూర్యవర్ణేషు శబ్దలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతున్నారు. తిరిగి ఒక చోట నిలబడ్డారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయత్మయోనయే అని ఒక్కసారి ఆయన బయలుదేరని ఎటువైపుకు వెళ్ళాలి, దక్షిణాం దిశం, దక్షిణ దిక్కుకి బయలుదేరాలి. ఎందుకని అమ్మవారు ఎక్కడుంది, లంకాపట్టణంలో ఉంది. లంకాపట్టణం అంటే ఈ శరీరమే, ఇందులోనే ఉంటుంది ఆత్మ, బయట ఎక్కడా ఉండదు ఇంకా. అందుకని అందులోనే పట్టుకోవాలి శరీరంలో ఉండి. అందుకని లంకాపట్టణం వైపుకి దక్షిణ దిక్కుకి వెళ్ళాలి. కానీ ప్రయాణం చేసేటప్పుడు ఉపాసనలో బాహ్యంలో ఒక రహస్యం ఉంది. ముందు మనం ఎటు తిరిగి నమస్కారం చేస్తాం, ఒక్కసారి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తాం. దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చుని నమస్కారం చెయ్యం మనం, ఎందుకంటే దక్షిణానికి అధిదేవత యమధర్మరాజు గారు, అందుకని మనం చెయ్యం. కానీ అసలు దాని రహస్యం వేరనుకోండి. దక్షిణానికి తిరిగి నమస్కారం పూజ చెయ్యకపోవడాన్ని నిషేధించడానికి కారణం ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు శుభాన్ని కోరుకోవాలి కదా, ప్రయత్నపూర్వకంగా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయడం ఎందుకు, వద్దు అన్నారు పెద్దలు. దక్షిణం వైపుకు వెడుతూ ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరుగుతావో నువ్వు, అది పుణ్యం. కాశీకి గంగకి కాశీలో ఎందుకంత గొప్పతనం వచ్చింది అంటే, దక్షిణం వైపుకి ప్రవహిస్తున్నటువంటి గంగ కాశీలో ఉత్తరం వైపుకి తిరిగింది. అందుకే దక్షిణామూర్తి దక్షిణం చూస్తే ఉపాసకుడు ఉత్తరాన్ని చూసి నమస్కారం చేస్తాడు. కాశీ గంగకంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఎన్ని కోట్ల జన్మలో నువ్వు దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయావు, ఇన్నాళ్లకి నువ్వు ఉత్తరాభిముఖంగా తిరిగిన గంగ నీ జన్మని చూపిస్తుంది. అందుకని కాశీ గంగా అనడానికి గొప్పతనం అది. ఎక్కడైనా గంగే, హరిద్వార్లోనూ గంగే, మానస సరోవర్లోనూ గంగే, హిమాలయాల మీద గంగే, ఎక్కడైనా గంగే. కాశీ గంగా అని కాశీ గంగ చెంబు తెచ్చాం, కాశీ గంగ చెంబు పూజ చేశాం. ఎందుకది అంటే, హరిద్వార్లో గంగ చెంబు తెచ్చి పూజ చేసుకోకూడదు ఏమిటి, కాశీ గంగ చెంబు తెచ్చి పూజ చేస్తారు. కాశీ గంగ చెంబు ఇచ్చారండి వాళ్ళు అంటారు. అది గంగకి కాదు పవిత్రత, గంగ ఎప్పుడూ పవిత్రమే. గంగ పేరు చెప్పి గంగే చేయమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటే నీ దగ్గర ఉన్న నీళ్లే పవిత్రం. ఇంకా కొత్తగా మరి గంగకి పవిత్రత ఏమిటి, నీ జన్మని చూపిస్తోంది. గంగ ఉత్తర దిక్కుకి తిరిగింది కాశీలో, అందుకని కాశీ గంగ పవిత్రం. ఆయన దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయబోతున్నారు హనుమ. కానీ దక్షిణ దిక్కుకి తిరిగి ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. ఇది ఉపాసనలో ఎటు తిరిగి కూర్చుని ఎటు తిరిగి నిలబడి ముందు నమస్కారం చెయ్యాలో కూడా చూపించారు మహానుభావుడు. ఎంతటి ప్రాజ్ఞుడో చూడండి ఆయన. అందుకే నవవ్యాకరణ పండితుడు ఆయన. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. సూర్యాయ బయలుదేరుతూ మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఎందుకని, సూర్యుడు ఆయనకి గురువు, సూర్యుడి దగ్గరే ఆయన వేదాలు నేర్చుకున్నారు. అందుకని గురువు గారికి నమస్కారం చేశారు. సూర్యాయ మహేంద్రాయ. తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు. ఎందుకు ఇంద్రుడికి నమస్కారం చేయడం, సర్వలోక ప్రభువు దేవేంద్రుడు. మహేంద్రాయ పవనాయ, ఆయన తండ్రి, ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు, అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు. అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. స్వయంభువే అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, బ్రహ్మగారికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి భూతేభ్యశ్చాంజలిం కృత్వా, సమస్త భూతములకు అంటే సమస్త భూతములు అంటే దేవయోనులలో జన్మించినటువంటి భూతములకు నమస్కారం చేసి చకార గమనేమతిం, ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు. మనం కూడా పూజ ప్రారంభం చేస్తే, ఉపాసన ప్రారంభం చేస్తే మొట్టమొదట ఏం చెప్తాం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర
గురు సాక్షాత్ వరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాకు ఉపదేశం చేసిన గురువులు ఎవరున్నారో వారు ఇక్కడ సింహాసనం మీద వచ్చి కూర్చున్నారు. వారి పాదముల దగ్గర కూర్చుని నేను ఈ మాటలు చెప్పుకుంటున్నాను అని మొదట వారు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు, నవ్వుతూ వారు వింటున్నట్టు, చెప్పిస్తున్నట్టు భావించి వారి పాదములకు ముందు ఒకసారి నమస్కారం చేసి కూర్చుంటాం. చివర మళ్ళీ ఏమంటాం? మంగళా శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. పరంపర ఒకటి ఉంది ఆచార్యులు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అటువంటి ఆ పరంపరకు అంతటికీ నమస్కారం చేస్తున్నాను. అందుకని ఇక్కడ మా గురువులు ఉన్నారు. ఆ గురువులకి, ఆ ఆచార్య పరంపరకంతటికీ మంగళము జరుగుగాక. గురువుతో కలుపుకుంటాడు జీవితాన్ని. అందుకని మొట్టమొదట సూర్యాయ, అందుకని తర్వాత శరీరం ఇచ్చినటువంటి తండ్రి గారికి నమస్కారం. సంధ్యావందనం చేసినా కూడా చేస్తున్నాం కదా, అందుకని తండ్రి గారికి నమస్కారం. తర్వాత ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడికి నమస్కారం చెయ్యడంలో ఒక రహస్యం ఇచ్చారు. దుదివేచ సరోమాణీచ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహాని వతోయద అని ఆ తోకను ఒక్కసారి పైకెత్తారట. పైకెత్తి బాహూ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకోచ మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. ఆ పాదాలతో గట్టిగా మహేంద్రగిరి పర్వత శిఖరములను పీడిస్తున్నారు. అలాగే దృష్టి పెట్టి దక్షిణ సముద్రం వైపుకి చూస్తున్నారు. ఊపిరిని గట్టిగా తీసి వక్షస్థలంలో ఆ ఊపిరిని, వాయువుని నిలబెట్టారు. కుంభకం చేశారు. కళ్ళు రెండూ కూడా పచ్చగా మెరిసిపోతున్నాయి. చెవులు రిక్కించారు. మెడ సన్నం చేశారు. వక్షస్థలం బాగా ఛాతీ పెరిగింది. నడువు సన్నం చేశారు. తొడలు రెండింటినీ విశాలంగా పక్కకి పెట్టారు. పిక్కలలోకి బాగా వీర్యాన్ని, శక్తిని పుంజుకున్నారు. పాదములతో తొక్కి పెట్టారు. ఒక్కసారి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఆ తోకని గరుత్మంతుడు తన్నుకుపోతున్నటువంటి పావుల పైకెత్తారు. అటు ఇటు జెండా ఊపినట్టు ఊపారు. ఊపి ఒక్కసారి ఆ శిఖరానికి వేసి కొట్టారు. కొట్టి మళ్లీ దాన్ని ఇలా లాంగూలాన్ని పైకెత్తారు. అది ఇలా తలకి తగులుతూ పైకి లేచి నిలబడింది. అక్కడి నుంచి వానరముల వంక చూశారు. ఇంత తేజస్సుతో నిలబడినటువంటి మహానుభావుణ్ణి చూశారు. ఏమి మహానుభావుడ్రా! రామార్థం వనరర్థం చ చికీర్షం కర్మదుష్కరం. రామచంద్రమూర్తి కోసం, వానరుల కోసం ఇంతటి గొప్ప పని చెయ్యబోతున్నాడు రాయినా. తన కోసమా? ఇందులో స్వార్థం ఉందా అని అందరూ తెల్లబోతున్నారట. అక్కడి నుంచి ఆ వానరములన్నింటినీ చూశారు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మనయిష్యామి రావణం సర్వధా కృతకార్యోహ అని హనుమాన్ నత్ర సంశయ అని ప్రతిజ్ఞ చేశారు మహానుభావుడు. ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతున్నాను? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి ఒక బంగారు బాణము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకుంటానన్నారు. ఇక్కడే గమ్మత్. ఆయన ఒక యోగి అయినటువంటి వాడు చేసేటటువంటి సాధనలో కలిగేటటువంటి ప్రకంపనల్ని మహేంద్రగిరి పర్వత శిఖరపు కదలికల చేత ఆవిష్కరించి తాను వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని సాక్షిగా ఉండి దృష్టి పెట్టి శరీరం కన్నా వేరని పూర్వరుషులు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చి యోగిగా నిలబడినటువంటి ప్రక్రియని చూపించారు. ఒక్కసారి తనని తాను సుపర్ణుడిగా అంటే గరుత్మంతుడిగా ఊహ చేసుకున్నారు. అంటే యోగ విద్యలో అలా ఊహ చేసుకుని దాన్ని దాటి వెడతారు. అందుచేత సుపర్ణ వివచాత్మానం మేనేశ కపికుంజర, కపికుంజరుడు అన్నారు. ఎంత గమ్మత్తైన మాట వేశారో చూడండి. కపి అంటే కా అంటే బ్రహ్మమును, పిబతి అంటే తాగువాడు. ఎప్పుడు బ్రహ్మమును తాగి బ్రహ్మమై బ్రహ్మమును అనుభవించేటటువంటి యోగి ఇవాళ కుంజరుడు.
అంటే ఏనుగు ఎంత బలంగా ఉంటుందో అలా భూమి మీద నిలబడి ఈ కంటితో మనం చూడ్డానికి వీలైన రీతిలో యోగిగా మనకి దర్శనమిస్తున్నారు. అందుచేత ఒక బ్రహ్మజ్ఞానిగా దర్శనమిస్తున్నారు మహానుభావుడు, ఒక సాధకుడిగా దర్శనమిస్తున్నారు. బయలుదేరుతూ ఒక్కసారి చూశారు, తాను రామచంద్రమూర్తి చేతిలోని బాణంలా వెడతానంటారు. ఎంత జ్ఞాని కూడా భక్తిని పక్కకి విడిచిపెట్టాడు. మేము మొదలు వెళ్ళామండి అని మీనాక్షీదేవి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే అమ్మవారు జ్ఞాపకానికి వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ నోట్లో వేసుకునేవారు రమణ మహర్షి. అంత దర్శనమైన వారును. జ్ఞానము భక్తి ఈ రెండు విడిచి ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుచేత ప్రతిజ్ఞ చేసేటప్పుడు నా శక్తి అని నేను అనను. ఎలా వెళ్ళగలుగుతున్నాను అంటే రామచంద్రమూర్తి చేత విడువబెట్టబడినటువంటి బాణము యొక్క శక్తి బాణముదా రామునిదా? రాముని శక్తి బాణములో ప్రవేశించి బాణము వెళ్ళినట్టు నేను కూడా రాముని చేతి బాణముగా విడుతున్నాను. అంటే నా శక్తి అంతా ఎవరిది? రామచంద్రమూర్తిది అని తన భక్తిని ఆవిష్కరించి పట్టుదలతో ఒక ప్రతిజ్ఞ చేస్తారు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచన లంక చేరుకుంటాను. అక్కడ సీతమ్మ తల్లి దర్శనం అయిందా? దర్శనం అవుతుంది. ఒకవేళ దర్శనము కాలేదా అక్కడి నుంచి స్వర్గలోకానికి ఎడతాను, అక్కడ వెతుకుతాను. మీరు ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిజ్ఞ ఎక్కడ వైక్లభ్యం వస్తుందో చూపిస్తారు. ఎంత ధీశక్తితో కూర్చున్నవాడైనా సరే ఇంత ప్రతిజ్ఞ చేసిన హనుమ సుందరకాండలో ఒక చోట చచ్చిపోయే వాళ్ళనందరినీ బతికించే హనుమ నేనే చచ్చిపోతానన్నారు. ఈ ప్రతిజ్ఞ అప్పుడు ఏమవుతుంది? ఉపాసనలో వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని చూపిస్తుంది సుందరకాండ. అందుకే సుందరకాండ ఉపాసనకాండ. అంతటి మహానుభావుడి నోటి వెంట ఆ మాట వచ్చింది ఒక్క సుందరకాండలో అన్నారు. ఎందుకని? స్వార్థానికి కాదు, అమ్మ దర్శనం అవ్వలేదని. అది ఎక్కడొస్తుందో ఈ ప్రతిజ్ఞతో మీరు అనుసంధానం చేసుకోవాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప ప్రతిజ్ఞ వెళ్ళేటప్పుడు నాకక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గానికి ఎడతానన్నారు. స్వర్గానికి వెళ్ళి యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైర్వివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోగా హనుమాన్నత్ర సంశయ. ఒకవేళ నాకు కాని స్వర్గలోకంలో సీతమ్మ తల్లి యొక్క దర్శనము కాకపోతే అదే వేగంతో మళ్లీ భూమండలం మీదకొచ్చి లంకాపట్టణాన్ని చేరుకొని 10 తలల పురుగు రావణాసురుణ్ణి బంధించి పట్టి తీసుకొచ్చి లేదా మొత్తం కాంచనలంకని పెకలించి రామచంద్రమూర్తి యొక్క పాద సన్నిధానమునందు సమర్పించి కృతకృత్యుడనవుతాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతున్నారు. ఒక్కసారి ఊరు వేగోద్ధతా వృక్షాహను అని మహానుభావుడు ఆ మహేంద్రగిరి పర్వత శిఖరమలమించి పాదములను పైకెత్తి లేచారట. లేచి బయలుదేరారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమద్వానం స్వబాంధుమివ బాంధవాహ. ఆయన అంత వేగంతో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల నుంచి లేచిపోతే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి శబరిమలలో కనబడతాయే అలా కూకటి బాగా వేళ్లు పాతుకుపోయినటువంటి చెట్లు ఆయనతో పాటుగా పైకి లేచిపోయేట. అంటే ఎంత వేగంతో పైకి లేచారో చూడండి. చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని చెట్లు లేచిపోయేట. స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు, ఆయనతో పాటు ఈ చెట్లు కూడా వెళ్ళిపోతున్నాయి. మీరొక్కసారి మానసికమైనటువంటి దర్శనం చెయ్యండి. బంగారపు మెరుపులు తీసుకొచ్చి ముద్ద కింద పోస్తే ఎలా ఉంటుందో కాంచనాద్రి కమనీయ విగ్రహం హనుమ అలా ఉంటారు. అంత పచ్చటి స్వరూపంతో మెరిసిపోతుంటారు. మన అదృష్టం ఇక్కడ ఆకుపచ్చ రంగు వేసేయలేదు. సాధారణంగా హనుమకి ఆకుపచ్చ రంగు పులివేస్తారు. అదేం ప్రారంభమో అర్థం కాదు. ఆయన రంగు మెరుపుల ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆయన అంత బంగారు రంగుతో ఉంటారు. అటువంటి స్వామి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంటే చుట్టూ ఈ చెట్లన్నీ ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంటే ఈ చెట్ల మించి పువ్వులు పడుతుంటే అక్కడ ఉన్నటువంటి మూర్తి మీద పువ్వులు వేస్తాం. వెళ్ళిపోతున్నటువంటి మూర్తి వెనకాతల వెళ్ళిపోతున్న చెట్లు పుష్పాల్ని వర్షిస్తుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. పుష్పాభిషేకం చేస్తున్నాయి చెట్లు. స్వామి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే తేలికైనటువంటి చెట్లు చాలా దూరం వెళ్ళగలిగాయి. బాగా బరువైనటువంటి చెట్లు ముందుగా పడిపోయాయి. సహజం కదా, సంసారం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు ఆధ్యాత్మ మార్గంలో.
చాలా తేలిక అంటే సంసారం లోపల తక్కువగా ఉన్నవాడు ఎక్కువ దూరం వెళ్ళగలడు. అందుచేత ఆ చెట్లు పడిపోతున్నాయిట, స్వామి మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆకాశంలోకి ఇలా ఎగిరారు, ఎగిరి ఆకాశంలో ఇలా వెడుతున్నారు. వెడుతుంటే పిబన్ని ఉపభౌచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాస రివుచాకాశం దదృశస్య మహాకపి. మహాకపి అన్నారు. ఆయన విడుతుంటే చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసిందిట. యథార్థంగా ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి? మీకు రామాయణ కల్పవృక్షం చదివితే అర్థమవుతుంది. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చేశారు ఈ దర్శనం.